ఏమైంది మీ దోస్తుకు ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు? అసలు ఇది ఎంత దుర్మార్గం అంటే రాత్రి స్టమక్ పెయిన్ అని చెప్తే ఇప్పటి వరకు హాస్పిటల్ ఉన్నాడు. సో నాకు అనుమానం వచ్చి కొన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ చాలా ఇప్పుడు ఎవరైతే ఏందండి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. ఆయనకి రాత్రి కిమ్స్ నుంచి 2 గంటలకు ఏఐజీ హాస్పిటల్ మార్చినట్టు నాకు తెలిసింది. రాత్రి 2 గంటలకు మారవలసిన అవసరం ఏముంది? మరి ఆయన ఒక పబ్లిక్ ఫిగర్, ప్రజలకు చెప్పరా ఆయనకి ఏమైందో? సరే, ఆయనకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్, స్టంట్ వేసినాం 8 గంటలకు అని కొంతమంది చెప్తున్నారు. మనకు ఉండే వాళ్ళు ఉంటారు హాస్పిటల్లో, స్నేహితులు అక్కడ బయట ఉండే వాళ్ళు, హరీష్ రావుకి స్టంట్ వేశారు, సమ్ మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పి. ఇది ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన ఎవరు? రేపు నేను సీఎం అయితా అనే ఒక పర్సనాలిటీకి ఏం జరిగిందో దాచిపెట్టి బీఆర్ఎస్ ఏం చేద్దాం అనుకుంటుంది ఆయనని? అంటే ఆయన అడ్డు తొలగించుకుందాం అనుకుంటురా, లేకపోతే ఆయన ఏమైనా చేద్దాం అనుకుంటురా? అప్పుడు కేసీఆర్ కింద పడితే బాత్రూమ్ లో ఎట్లా పడ్డాడు అనేది ఒక మిస్టరీ అయిపోతే, ఇవాళ హరీష్ రావుకి ఏమైంది? ఆయన దావకాల కిమ్స్ లో ఉన్నాడు, ఏజీకి ఎందుకు వచ్చిండు, పొద్దుగాల ఆయనకు స్టంట్ ఎందుకు వేసారు? ఇదంతా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఆయన ఆరోగ్యం కూడా ప్రజలకు అవసరం. మా నాయకుడికి ఏమైందని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకి మేము చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆయన హెల్త్ బులెటిన్ అనేది విడుదల చేయాలి. విడుదల చేసి అసలు అతనికి ఏమైంది అనేది ప్రజల ముందడ పెట్టాలి. కుట్ర కోణం ఉన్నదా అనేది కూడా నేను అనుమానపడుతున్నా వ్యక్తిగతంగా.